UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఇంతగా కోఆపరేటివ్గా ఉన్నారంటే అంటే అర్థం చేసుకున్నారు. స్టడీస్ అవన్నీ పక్కన పెడితే కూతురు అనేది మనకి ఇంపార్టెంట్, తను ఉంటేనే కదా ఏదైనా. మామూలుగా అయితే కొంతమంది పేరెంట్స్ ఈ ఫీల్డ్లోకి పంపరు, అవును, ఒక ఆడపిల్లని బయటికి పంపరు. అదే కదా. కానీ మా మమ్మీ డేర్ చేసి నన్ను, అంటే నా మీద నమ్మకంతో నన్ను పంపించింది. మా మమ్మీ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది, ఒక్కటైతే కాదు, ఇప్పుడు నేను పడినదానికంటే డబల్ పడింది. సో మరి అంటే జనరల్గా మాట్లాడుకుంటే మనం చేసే పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకునేరా ఉంటాయి ఏది ఇస్తుంది. సో ఎప్పుడు ఏది దొరుకుతుందని మన చుట్టుపక్కల నలుగురు తిరుగుతూ ఉంటారు. సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది, అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు, బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు. ఇలాంటి మాటలన్నీ మీ మమ్మీ గారు విన్నప్పుడైనా మీరు విన్నప్పుడైనా సో ఎలా అనిపించింది? చాలా బాధేస్తుంది అసలు అలాంటి మాటలు విన్నప్పుడు. అసలు తీసుకోలేము అలాంటివి, ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి, పెట్టే వాళ్ళకి కూడా తెలియదు, ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మా మమ్మీకి తెలుసు. మా మమ్మీ చాలాసార్లు నేను లేకుండా ఏడ్చింటుంది. ఇప్పుడు కూడా మా మమ్మీకి తెలియదు నేను ఏడ్చేది, ఇప్పుడు కూడా తెలియదు. ఎవ్రీడే నైట్ ఏడుస్తూ ఉంటాను నా బెడ్రూమ్లో పడుకొని, మా డాడీ ఫోటో చూసుకొని నాకే వచ్చాయి ఇలాంటి కష్టాలు ఏడుస్తూ ఉంటాను. జనరల్గా డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని విన్నా, ఏం జరిగింది డాడీ సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. నేను లేను పక్కన, చనిపోయారు. నాకు 10 years అప్పుడు. నేను బెంగళూరులో ఉన్నాను, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సమ్మర్ హాలిడేస్ అప్పుడు. సంథింగ్ ఏదో అయ్యింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లోనే చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ అని నాతో అదే చెప్పారు. మామూలుగా అయితే నాతో చెప్పకూడదు అనుకున్నారు, అంటే నాకేదన్నా అయిపోయిద్దని భయం. మళ్ళీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చూపించేసారు. చివరి చూపు కూడా మా డాడీ నన్ను చూడలేదు, నేను చూసాను. చూసి అక్కడే నాకు కూడా ఏదో అయ్యింది, నాకు కూడా ఏదో హార్ట్ పట్టేసి అక్కడే పడిపోయాను. అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నన్ను అప్పుడు బ్రతికిచ్చారు. అంటే చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చిందాన్ని అప్పట్లోనే. సో తర్వాత మళ్ళీ మెల్లిగా అమ్మాయి అంతా చూసుకున్నారా? మొత్తం మమ్మీనే, ప్రతి ఒక్కటి ఇంట్లో. కానీ మాకేది లోటైతే చేయలేదు, మేము ఏది కావాలంటే అది కొనిపెట్టేది, ఇచ్చేసేది. మరి స్టడీస్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసావు? నెగ్లెక్ట్ చేయలేదు, బట్ స్టడీస్కి వెళ్ళాను, అక్కడికి చేశాను, ట్రై చేశాను. నైట్ ఈవెంట్కి వెళ్ళి మార్నింగ్ కాలేజ్కి వెళ్తుంటే నాకు అంటే కూర్చొని లెసన్ని కాన్సన్ట్రేట్గా వినలేకపోతున్నాను. ఏది అంటే నిద్ర వస్తుంది, టైర్డ్ అయిపోయి ఉంటాను కదా, అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు. అవును, ఇప్పుడు మీరు నైట్ అంతా డ్యాన్స్ చేసి మార్నింగ్ వస్తే ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా చెప్పలేనంత. ఇంకా గర్ల్స్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చెప్పలేనన్ని ఉంటాయి, చెప్పుకోలేనన్ని. ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పుకోలేము. సో ఇప్పుడు మనీ అయితే బాగానే వస్తున్నాయంటే మాకు అంతంతలో సరిపోతుంది, బట్ స్టడీస్కి అయితే రాదు. ఓకే, అంటే మీరు అయ్యే స్టడీస్ చదివినంత అయితే రాదు. మరి ఇప్పుడు ఏం చదవాలనుకుంటానో లేకపోతే ఈవెంట్స్ చదువుకోవాలని చాలా ఉంది, కానీ అది అవ్వట్లేదు. బట్ చదవాలని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా, చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఓకే, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో స్టడీస్ అయితే ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటాను. అంటే మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అలా అందిస్తూ ఉంటాడేమో అని నా ఫీలింగు. బట్ అంటే కెరియర్ అటువైపు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు యంగ్గా ఉన్నావు కాబట్టి నీ ఏజ్కి ఓకే. బట్ కొంత టైం వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అది ఉండదు, ఎందుకంటే ఇంకా కొత్త అమ్మాయిలు వస్తుంటారు, లేకపోతే మారుతుంటుంది. తర్వాత నువ్వేంటని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించాను, బట్ అప్పుడు గురించి ఆలోచిస్తే ఇప్పుడు మేము బ్రతకలేము. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నా ప్రజెంట్ నా మైండ్లో ఏముందంటే, నేను ఏ జాబ్ అయినా పర్లేదు, కానీ మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో మంచిగా ఉండాలి, బాగా చూసుకోవాలి, అంతే. సో వాళ్ళకి ఏ లోటు రానివ్వకూడదు, అంతేనా? సో ఎన్ని రోజులు అంటే ఏమో, నా లైఫ్ టైం మేబీ వాళ్ళకే ఇచ్చేయచ్చు, చెప్పలేను. సో ఈ లైఫ్ టైంలో ఎవరిని రానివ్వా? అంటే రానినో తెలియదు కానీ, బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా లైఫ్ టైం. పెళ్ళయిన తర్వాత కూడా మేబీ ఒకవేళ మా హస్బెండ్ ఒకవేళ వచ్చిన వాడు మంచివాడైతే ఖచ్చితంగా మా పేరెంట్స్ నాతోనే ఉంటారు, వాళ్ళని ఎక్కడికి పంపించేదైతే లేదు.
ఇంకా అమ్మగారిని ఎలా పంపిస్తావు, ఎందుకంటే ఇంత చూసుకున్న వాళ్ళు పంపించలేవు కానీ. అండ్ కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే ఇలా అంటే ఇలా డ్యాన్స్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఈవెంట్లు అవ్వచ్చు, ఇలా వచ్చిన మనీస్తో సో ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. సో వాళ్ళకి అంతా పెట్టేసి లైఫ్ స్పాల్ చేసుకుంటారు అని విన్నాను. సో నీ లైఫ్లో ఏమైనా అలాంటివి జరిగాయా? జరిగాయి. నేను ఎక్కువ మనీ ఖర్చు ఒకప్పుడు బాగా చేసేదాన్ని. మా మమ్మీ 50 రూపీస్ ఇవ్వలేదంటే తిట్టి నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని బయటికి. భలే తిడతా ఉన్నా మా మమ్మీని 50 రూపీస్ ఇవ్వకపోతే. ఎందుకని? అంటే అప్పుడు కొంచెం చిన్న కదా, తెలియదు నాకు అసలు. ఇప్పుడు మనీ వాల్యూ తెలిసింది. మా మమ్మీని ఒక 10 రూపీస్ అడగాలన్నా ఆలోచిస్తా. సో అట్లా ఎవరికన్నా పెట్టేస్తా నేను. మా డాడీకి ఉన్న హ్యాబిటే వచ్చేసింది. ఒకవేళ ఫ్రెండ్స్ ఏదైనా కాల్ చేసి నాకు మనీ కావాలన్నారంటే ఎవరినైనా అడిగైనా తెచ్చిచ్చేస్తా కంపల్సరీ. అది మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనీ వాల్యూ తెలిసింది, బట్ హెల్ప్ అయితే చేస్తాను మా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం చేస్తాను. బట్ మా మమ్మీకి తెలీదు. మీ దగ్గరలో ఉన్న అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మీ అక్కలని పిలుస్తారు, అక్కనా? మిగతా మా అక్క అని పిలుస్తాను. సో వాళ్ళలో చూసుకుంటే అందరూ అంటే కొంతమంది ఏంటంటే ఇలా లవ్లో పడి ఇలా ఎవరికైనా మనీ పెట్టేసి సో ఇలా అవుతుందని విన్నాను. సో అది నిజమేనా? అలా అవుతాయా? అవుతాయి అవి. నా ఫ్రెండ్ విషయంలో, నా ఓన్ ఫ్రెండ్ జరిగింది. వాళ్ళ లవర్కి మనీ పెట్టేసి ఇంట్లో ఇవ్వకుండా అలా చేసింది. నేను చెప్పాను తనకి ఇలా చేయొద్దు అని, సజెషన్స్ చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు కరెక్ట్గా ఉన్నావా నా సజెషన్ ఇవ్వడానికి అని అనుకుంటారు. బట్ తనైతే నాతో అనలేదు. వాళ్ళు అనుకుంటారు కదా మనసులో. నేనైతే అలా ఎప్పుడైతే చేయలేదు. పేమెంట్ నాకు సపోజ్ 5K పేమెంట్ వచ్చిందంటే తీసుకెళ్ళి అట్లే ఇచ్చేస్తాను. అందులో వాటర్ బాటిల్, నాకు దప్పుగా అవుతున్న వాటర్ బాటిల్ కూడా తీసుకోను అసలు. అందులోంచి 1 రూపీ కూడా వాడను. మొత్తం ఇచ్చేస్తాను. మొత్తం నాకు ఏదైనా టిప్స్ వచ్చినా కూడా ఇచ్చేస్తా. ఇంకా అలా కూడా వస్తాయా? టిప్స్ కూడా వస్తాయి. బయట ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇస్తారు. అది కూడా ఇచ్చేస్తాను, ఏం పెట్టుకోను అసలు. ఇప్పటివరకు ఎన్ని లక్షలు సంపాదించిన? లక్షలే ఉండదు, కౌంట్ అయితే చేయలేదు. బాగా వస్తాయని విన్నా. వస్తాయి, దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది. డ్యాన్స్ 3 hours స్టేజ్ పైన, బట్ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఆడపిల్ల బస్ స్టాండ్లో ఒక్కర్లే ఉండాలి నైట్ టైం. నీకు ఎవరైనా తోడు తీసుకెళ్తావా లేకపోతే ఏదైనా? అప్పుడప్పుడు తీసుకెళ్తాను. మా తమ్ముడు వస్తాడు, మా అన్నయ్య వస్తారు. ఈ మధ్యన మా మమ్మీ కూడా వస్తుంది భయంతో. ఓకే.